శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది మగవాళ్ళు కామన్‌గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి సెక్షువల్ సమస్యలకి అసలు కారణం ఏమిటి? అండ్ దీనివల్ల మగవాళ్ళు లేదా వాళ్ళ పార్ట్నర్ లేదా వాళ్ళ వైఫ్ ఎటువంటి సెక్షువల్ ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్డ్‌గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ముందుగా శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే ఎప్పుడైనా సరే సెక్స్ చేస్తున్నప్పుడు 1 నిమిషం లోపలే సెక్స్‌లో వీర్యం అవుట్ అయిపోయి సెక్షువల్‌గా చేయలేకపోతారు. దాన్నే శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్ అంటారు. సో, ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్‌కి మెయిన్ రీజన్స్ వచ్చేసి ఒకటి ఇన్ఫెక్షన్స్. టెస్టిస్‌లో గాని, సెమెన్‌లో గాని, ప్రోస్టేట్‌లో గాని ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉంటే అటువంటి వాళ్ళలో ఈ శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ అనేది చాలా కామన్‌గా వస్తది. అండ్ కొంతమందిలో హార్మోన్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా ఈ శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ అనేది రావటానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటది. అండ్ కొంతమందిలో ఎక్కువగా యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు పార్న్ వీడియోస్ చూసి అంటే బీఎఫ్ లాంటి పార్న్ వీడియోస్ చూస్తా మాస్టర్బేషన్ అంటే హస్తప్రయోగం చేసుకుంటే అటువంటి వాళ్ళలో కూడా ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్ రావటానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటది. అయితే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి అనంటే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? టెస్టిస్‌లో గాని, సెమెన్‌లో గాని, ప్రోస్టేట్‌లో గాని ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? అండ్ సెకండ్ వచ్చేసి హార్మోన్స్ ఎలా ఉన్నాయి? అండ్ థర్డ్ వచ్చేసి వాళ్ళకి అసలు ఈ పెనిస్‌కి సంబంధించిన నర్వ్స్ ఏమన్నా ఫాస్ట్‌గా ఎక్సైట్ అయిపోతున్నాయా? అంటే ఈ మాస్టర్బేషన్ వల్ల గానివ్వండి, లేకపోతే ఈ పార్న్ వీడియోస్ చూసి హస్తప్రయోగం చేసుకోవటం వల్ల ఈ పెనిస్‌లో ఉన్న నర్వ్స్‌లో బాగా ఎక్సైట్‌మెంట్ అనేది బాగా పీక్‌లో ఉందా అనేది ఈ 3 క్లియర్‌గా చెక్ చేసుకోవాలి. ఇవి చెక్ చేసుకున్న తర్వాత కరెక్ట్‌గా మనకు రీజన్ ఏంటి అనేది తెలిస్తే ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లేదా శీఘ్రస్ఖలనం ట్రీట్మెంట్ చేయటం అనేది చాలా ఈజీ. ఎప్పుడైనా సరే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ వల్ల సెక్షువల్‌గా ఆడవాళ్ళు చాలా ఎక్కువగా సెక్షువల్‌గా ఇబ్బంది ఎదుర్కొంటా ఉంటారు. ఎందుకు అనంటే ఆడవాళ్ళకి సెక్స్ మినిమమ్ 5-6 మినిట్స్ చేస్తేనే సెక్స్‌లో వాళ్ళకి ఆ హ్యాపీనెస్, ప్లెజర్ వస్తది. అంతేగాని 1 నిమిషంలోనో, అర నిమిషంలోనో సెవెన్ అవుట్ అయిపోతే ఆడవాళ్ళకి సెక్షువల్‌గా ఎటువంటి సాటిస్ఫాక్షన్ రాదు. సో, సెక్షువల్‌గా ఈ శీఘ్రస్ఖలనం లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ దానికి రీజన్ ఏంటి అనేది తెలుసుకొని తొందరగా ట్రీట్మెంట్ చేపించుకుంటే ఖచ్చితంగా సెక్స్‌లో టైం పెరిగిద్ది. అండ్ సెక్షువల్‌గా ఎక్కువ సేపు చేయొచ్చు అండ్ పార్ట్నర్ కూడా సాటిస్ఫై అయిద్ది. సో, ఎవరైనా సరే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్‌తో ఇబ్బంది పడతా మీ సెక్షువల్ లైఫ్‌ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఒకసారి డైరెక్ట్‌గా మా హాస్పిటల్‌కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. హాస్పిటల్ ఫోన్ నంబర్‌కి కాల్ చేసి విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాక్సిమం మీకు బెనిఫిట్ అనేది జరిగిద్ది. థాంక్ యూ.